మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కూడా గందరగోళంగా నెలకొంది. అంటే ఇక్కడ బయట వ్యక్తులు వచ్చేసి ఇక్కడ రైటర్లు ఏదైతే సబ్ రిజిస్టర్ గారితో కుమ్మక్కయ్యేసి వాళ్ళు ఇక్కడ డాక్యుమెంట్స్ తయారు చేసి వారికి మధ్యలో డల్లార్లుగా తయారయ్యని చెప్పేసి ఇక్కడ ఎవరైతే పాత రైటర్లు ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడ వారి బయట వ్యక్తులతో గొడవకు దిగారు. అంటే అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది ఏమిటనే విషయం పైన కూడా మనతో పాటు మాట్లాడేందుకు కూడా బద్వేల్ సబ్ రిజిస్టర్ గారు విద్యాసాగర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఇక్కడ రైటర్ల సమస్య ఏంటి? రైటర్లు ఏంటంటే ఇంత ముందు రైటర్లు కొంతమంది రాసేవాళ్ళు, ఇక్కడ 6-7 మంది రైటర్లు రాసేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎవరో రైటర్ వస్తున్నాడు, అతను మా డాక్యుమెంట్లు కూడా పోతున్నాయి, అతను రాస్తున్నాడు, అతన్ని ఆఫీస్లోకి రానియద్దని వీళ్ళు వర్షన్ చెప్పారు. కాకపోతే నేను చెప్పింది ఏంటంటే మన ఎవరిని రైటర్ వ్యవస్థ లేదు కాబట్టి మనం ఎవరిని కూడా రావద్దు మీరు రండి అని మనం చెప్పేదానికి అధికారం లేదు. రావద్దు అని చెప్పలేము, రండి అని చెప్పలేము. మనము అది మీ బయట సమస్య, అది మీరు పరిష్కరించుకోండి, మా ఆఫీస్ సంబంధం లేని విషయం ఇది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు ఏదైతే బయట రైటర్తో పురమామిల్లకు చెందిన ఒక వ్యక్తి రైటర్ ఇక్కడ ఉన్నారు సార్. అంటే వారితో ఇక్కడ పాత వ్యక్తులు అంటే గతంలో వీళ్ళు లైసెన్స్ హోల్డర్స్ ఉన్న వాళ్ళు రైటర్స్ ఉన్నారు. వాళ్ళతో అతనితో మాట్లాడడం జరిగింది. అతను ఒకటే చెప్తున్నాడు, ఏదైతే సబ్ రిజిస్టర్ గారు మేము సార్తో మాట్లాడుకున్నాం, మేము సార్ చెప్పినట్లు మేము నడుస్తాము, అసలు మీరు ఎవరు మాకు చెప్పేందుకు, సబ్ రిజిస్టర్ గారు చెప్తేనే మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్తాము అంటుంటారు. అసలు మనం ఖచ్చితంగా బయటకు వెళ్ళమని చెప్తాము. మనకు గొడవలు ఆఫీస్ ప్రిమిసెస్ లో ఏది జరిగేదానికి వీలు లేదు. ఖచ్చితంగా ఎవరైనా ఈ గొడవలు చేస్తే బయటకు పొమ్మని చెప్తాం. అంటే అలా అసలు ఇప్పుడు రైటర్లు రాయాలి, ఖచ్చితంగా రైటర్లే రాసి మీ దగ్గర డాక్యుమెంట్ తేవాలనేది ఏదైనా ఒక జీవో గానీ మీ దగ్గర ఏదైనా ఒక ఉన్నాయా? జీవో ఏమీ లేదు. రైటర్ వ్యవస్థ ఎప్పుడో రద్దు అయిపోయింది. అది రద్దు కూడా దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. రైటర్ వ్యవస్థ లేదు. పబ్లికే రాసుకొని పబ్లిక్ పీడీ అంటే పబ్లిక్ డేటా ఎంట్రీ వాళ్ళే కొట్టుకొని మన దగ్గర తీసుకొని వస్తే మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. అంతేగాని ఈ గొడవలు ఈ రైటర్లు వాటికి మనకు సంబంధం, మన ఆఫీస్ సంబంధమే లేదు. అంటే ఇదంతా కూడా మీ ఆఫీసు ప్రాంగణంలోనే జరుగుతుంది. మీరు ఏదైనా వీటిపైన ఏమన్నా పై అధికారులకు ఏదైనా జిల్లా డిఆర్ఓ గారికి కానీ వాళ్ళకి ఏమన్నా మీరు ఇంటిమేషన్ ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? లేదు ఇది వారి దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదంటారా? లేదు, ఖచ్చితంగా వాళ్ళని ఏంటంటే ఎవరైతే గొడవ చేస్తారో వాళ్ళ బయటికి పోమని చెప్తాము. మన మాట వినని పక్షంలో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇంకొకటి, ఇటీవలే కూడా మన బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో బయట వ్యక్తులు కూడా ఎక్కువ మందిగా ఆఫీస్ లో ఉన్నారు. అంటే వీరికి అసలు వీరు ఎందుకు ఉన్నారు ఏంటి అంటే విద్యాసాగర్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా వారితో పాటు కూడా పనిచేసిన వాళ్ళు బయట వ్యక్తులు వాళ్ళు ఇక్కడే వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు అంటున్నారు. అసలు ఏంటి ఇదంతా కూడా బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక గందరగోళంగా ఉంది. అంటే ఈ వ్యవస్థ ఎందుకు ఇలా అవుతుంది? వీరు అసలు దీని వెనక ఏముంది ఏంటి? అసలు ఏం లేదండి, అటువంటిది ఏమీ లేదు. కావాలని 1-2 ఇది క్రియేట్ చేయడమే తప్ప అటువంటిది ఏమీ లేదండి. ఇప్పుడు మన ఆఫీస్ ఎంప్లాయీస్ అంటే అధికారికంగా ఏదైతే ప్రభుత్వం నియమించిన ఆఫీసర్స్ తో పాటు కూడా బయట వ్యక్తులు కూడా చాలా మంది కూడా ఇక్కడ పనిచేస్తున్నారు అని ఉంటున్నారు. అసలు బయట వ్యక్తులు ఉన్నారా లేరా? బయట వ్యక్తులు కాదండి. ఆఫీసులో ప్రెజర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము పిలిపించుకొని చేసుకున్నాం. అన్ని ఆఫీసులో జరుగుతుంది ఇది. ఎంఆర్ ఆఫీస్లో కానీ, కోర్టులలో కానీ, సెక్రటేరియట్లో కానీ అన్ని ఆఫీసులో కూడా వ్యక్తి ప్రెజర్ ఎక్కడైనా ఉన్నప్పుడు చేపించుకుంటారు. అంటే ఇది మీ పై అధికారులకు తెలిసే మీరు ఈ విధంగా ఏదైతే బయట వ్యక్తులను పెట్టుకొని నడుపుతున్నారా, లేదు అధికారులకు తెలియకుండానే వీళ్ళకి జీతభత్యాల గురించి కానీ ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అంటే ఇది అనఫిషియల్ గా మీ చేతుల నుంచి వస్తున్నారా, లేదా ఆఫీస్కి వచ్చిన రెవెన్యూ ప్రకారం ఏదైనా ఇస్తున్నారా? అధికారులు ఏదన్నా వీరికి ఏదైతే ఒక అప్రెంటిస్ టైప్ లో కూడా ఏదన్నా వీళ్ళకి ఏర్పాటు చేసి ఏమన్నా ఇస్తున్నారా? ఏం లేదండి, అటువంటిదంతా ఏమీ లేదండి. మరి వీరు జీతభత్యాలు ఎలా ఇస్తున్నారు? నా జాబ్ నుంచి ఇవ్వాల్సిందండి, సబ్ రిజిస్టర్ జాబ్ నుంచి ఇవ్వాల్సిందే. అదండి, ఇప్పుడు బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ రోజు ఏదైతే రైటర్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒక గందరగోళంగా నెలకొంది. అంటే బయట వ్యక్తులు వచ్చేసి ఇక్కడ వాళ్ళు రాస్తున్నారని చెప్పేసి అని కూడా లోకల్ గా ఏదైతే 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ రైటర్లు లైసెన్స్ పొందిన వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగితే వారు గొడవ దిగుతున్నారు. గొడవ దిగిన నేపథ్యంలో కూడా వారు ఏదైతే లైసెన్స్ హోల్డర్ ఉన్నటువంటి వారు ప్రశ్నించారు, మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికంటే వారు వచ్చేసి మాకు బద్వేల్ సబ్ రిజిస్టర్ గారు విద్యాసాగర్ రెడ్డి గారి అనుమతులతోనే మేము ఇక్కడికి వచ్చాము, మేము వారు చెప్పినట్లే మేము నడుస్తాము, మీరు ఎవరు మాకు చెప్పేందుకు మేము బయటికి వెళ్ళమన్నారు. అంటే విద్యాసాగర్ రెడ్డి గారి దృష్టికి కూడా ఇక్కడ సబ్ రిజిస్టర్ గారి దృష్టికి రావడంతో కూడా అతను కూడా వారిని బయటికి పంపించారు. ఏదైతే బయట వ్యక్తి వచ్చారని చెప్పేసి తెలుస్తానే వారిని బయటికి పంపించారు. చెప్పారు వారికి ఇలాంటి ఇక్కడ జరగకూడదు, మీరు ఏదన్నా ఉంటే బయట మాట్లాడుకోండి, ఇవన్నీ కూడా ఆఫీస్లో జరిగితే మటుకు నేను పై అధికారులకు చెప్పి మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదంతా కాకుండా కూడా బయట వ్యక్తులు ఏదైతే ఆఫీస్లో కూడా అనధికారికంగా కొంతమంది ఎంప్లాయీస్ కూడా పెట్టుకున్నారు. అంటే వీరి జీతభత్యాలు ఎలా వస్తాయంటే మా జోబీ నిండి ఇస్తామని చెప్పేసి కూడా బద్వేల్ సబ్ రిజిస్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. వీటిపైన కూడా ఇటువంటి వాటిపైన కూడా ఏదైనా ఉన్నత అధికారులు ఏదైనా వీరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటారా, లేదంటే ఎందుకు ఇదంతా జరుగుతుంది, బద్వేల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే ఇదంతా ఎందుకు నెలకొంటుంది, అంటే ఏంటి ఎందుకు అనే విషయాలపైన కూడా ఏదైనా అధికారులు దృష్టికి వెళ్తే కూడా వారు ఏమైనా స్పందిస్తారేమో వేచి చూడాల్సిన పరిస్థితి.